నవాబుపేటలో ప్రసిద్ధి చెందిన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరలోనే శుభముహూర్తాన ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నవాబుపేటలోని శివాలయాన్ని మంత్రి సందర్శించారు. మంత్రికి ఆలయ అధికారులు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 5.50 కోట్ల అంచనాతో ఆలయ పునర్నిర్మాణ పనులను అత్యంత వైభవంగా ప్రారంభిస్తామని తెలిపారు. రానున్న ఫిబ్రవరి నెలలో శుభముహూర్తాన పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర పండితుల సమక్షంలో స్థానిక శాసనసభ్యులు మంత్రి నారాయణతో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ధూపదీప నైవేద్య పథకం ద్వారా 5,000కు పైగా ఆలయాలకు 10,000 రూపాయలు ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 450 ఆలయాలకు ఈ పథకం ద్వారా 10,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆలయాల్లోని అర్చకులు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి అందిస్తున్నామని, జిల్లాలో 112 ఆలయాల్లోని అర్చకులకు ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున 11 లక్షల రూపాయలకు పైగా అందజేస్తున్నట్లు వివరించారు. అంటే వీళ్ళందరూ ఆగమ శాస్త్రాన్ని చదివినవాడు, వేద పాఠశాలలో వేదాన్ని నేర్చుకున్నవాడు. కానీ ఇవాళ పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే, సమాజంలో వచ్చిన అనేక మార్పుల ఫలితం వేదం చదివితే మాకేం వస్తుంది, ఆగమ శాస్త్రాన్ని నేర్చుకుంటే మాకేమి లాభం, మా పొట్ట గడవదు కదా, మాకు తిండి పెట్టేది ఎవరు, మేము ఏదో కంప్యూటర్లో, ఇంజనీరింగ్లో లేకుంటే వేరే విద్య చదివితే కనీసం గుమస్తా పని అయినా చేసుకొని మేము పొట్టబొడుచుకుంటాం. ఈ వేద పాఠాలు చదివితే వేదాలు మాకేమి కూడి పెడతాయా అనే భావనకి ఇవాళ అనేక మంది ఆ వేదం పఠించే వాళ్ళల్లో ఒక ఇది కలుగుతూ ఉంది, ఒక అభద్రతా భావం వచ్చింది. కానీ వేదం లేకుంటే ఇవాళ మనం ఆగమ శాస్త్రాలు లేవు, సనాతన ధర్మాలు లేవు, ఆచారాలు. అందుకని వేద పఠనం అనేటువంటిది మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి నిత్య అవసరం. దానికనే ఈ వేద పఠనం చేసి చదువుకున్నటువంటి బిడ్డలు వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, వాళ్ళు వేదం పఠనం చేసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల కాలం ప్రతి నెల ఒక్కొక్కరికి 3,000 రూపాయల లెక్కన సంభావన కింద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించి ఇప్పుడు ఇవ్వడం మొదలుపెట్టింది. పోయిన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజు మన జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో అక్కడ జరిగినటువంటి ఆయన ఆయుష్ హోమంలోనే ఆ యొక్క సంభావన కార్యక్రమాన్ని విడుదల చేశాను. నేను ఆలయం యొక్క ఎలివేషన్ అంతా ఇలా వస్తుంది. కట్టుబడిలో లోపల అంతర్భాగంలో ఇక్కడ స్వామివారు, అమ్మవారి యొక్క గర్భాలయాలు, అంతరాలయాలు, తర్వాత విఘ్నేశ్వరాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక్కడ పెద్ద ముఖమండపం, అనివటి మండపం, వీటన్నిటితోటి ధ్వజస్తంభాలు, అలా ఇవన్నీ కూడా కొత్తగా దీన్ని ఒక ప్రణాళికని రచించాం. మా దేవాదాయ శాఖ అధికారులే దీనికి ఇవాళ డిజైన్ చేయడం జరిగింది. త్వరలోనే నెల్లూరు నగరంలోని ఈ నవాపేట, మైపాడు గేట్ సెంటరు, నవలాకుల తోట, ఈ ప్రాంతానికి అందరికీ సంబంధించినటువంటి మిత్రులకు, స్నేహితులకు, అక్కజెల్లెమ్మలకు, ముఖ్యంగా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధు, రంగమయూర్ రెడ్డి గారు, అట్లే ద్వారకా, మిగిలినటువంటి మిత్రులందరికీ, ఈ ఆలయ చైర్మన్ రమణయ్య గారికి, రాజశేఖర్ గారికి, అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులకు ఈనాడు ఒక విషయం, నెల్లూరు నగరంలో బహుశా నగర చరిత్రలో కూడా ఏనాడు ఇంత పెద్ద ఎత్తున ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం కానీ, ఆలయాల్లో జరిగేటువంటి పూజా కైంకర్యాలు కానీ ప్రాధాన్యతను ఇచ్చి ప్రతిరోజు వాటిని పర్యవేక్షించడం అనేటువంటిది చాలా అరుదు. ఈనాడు కూటమి నాయకత్వంలోని
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఈ దేవాదాయ శాఖ ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇవాళ ప్రతి ఆలయంలో మీరు ఎక్కడికైనా చూడండి ఒక ఆధ్యాత్మిక శోభ, భగవత్ సాన్నిధ్యం దొరికింది, మేమందరం భగవంతుని చూడగలిగామనేటువంటి ఒక సంతృప్తి, మేము కూడా భగవత్ సాన్నిధ్యానికి వచ్చాము అనేటువంటి ఒక ఆత్మ శుద్ధి అన్నీ కూడా ఇవాళ జరుగుతుంది. గతంలో అనేకం చూసాం మనం. ఏదో ఒక ఆలయంలోనూ ఒక పుణ్యతిథి రోజున లేకుంటే ఒక ఉత్సవాల రోజున మాత్రమే ఇవన్నీ జరిగాయి. కానీ ఇవాళ అలా కాదు, ప్రతి నిత్యం దీనిలో పర్యవేక్షణ ఉంది. మా దేవాదాయ శాఖ అధికారులు కానీ, అర్చకులు కానీ, బ్రాహ్మలు నాయి బ్రాహ్మలు కానీ అందరికీ కూడా ఒక నిబంధన ఉంది. ఇవాళ గతంలో లేనటువంటి ప్రతినిత్యం పరిశీలిస్తూ ఉంటారు ప్రభుత్వ పెద్దలు. ఒకవైపు దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దీన్ని నిరంతర ప్రాధాన్యతనిచ్చి పర్యవేక్షించడం జరిగింది. అందుకనే ఇవాళ సామాన్య భక్తుడికి పెద్దపీట వేసింది ఈ ప్రభుత్వం. మా ఆలోచన ఒకటే, సామాన్య మధ్యతరగతి ప్రజలు భక్తులు స్వామివారిని కంటి నిండా చూసి గుండె నిండా ప్రార్థించుకోవాలి, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని సంతృప్తిగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. బహుశా అందరికీ గుర్తుండే ఉంటే ప్రభుత్వం ఏర్పడేదాని సందర్భంలోనే ఇప్పటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు తిరుమల దేవదేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని దేవాదాయ శాఖ ప్రక్షాళన ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పి ఆయన తొలి రోజు చెప్పడమే ఈ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. చాలా సందర్భాల్లో చాలామంది దేవాదాయ శాఖ అనేటువంటిది గతంలో పెద్దగా కనిపించేది కాదు, మంత్రులు కూడా కనబడేవాళ్ళు కాదు, అధికారులు ఎక్కడో కార్యాలయాల్లో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్లో ఉన్న మంత్రి వరకు, సీనియర్ దేవాదాయ శాఖ అధికారి దగ్గర నుంచి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య అధికారి వరకు ఇవాళ ఆలయాల్లో శోభని చేకూర్చేదానికి, ఆగమ శాస్త్రాలను నడిపించేదానికి, ఆగమ పండితుల యొక్క అదుపాజ్ఞలో ఆలయాలు ఉండాలనేటువంటి దానికి ఇవాళ మనం శ్రీకారం చుట్టాం. అందుకని ఇవాళ ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆలయంలో నిరంతరం నిత్య పూజలు అందుకుంటున్నారు ఆ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవార్లు కానీ స్వామివార్లు. నిత్య దీపారాధన, నిత్య ప్రసాద కైంకర్యాలు ఇవన్నీ ఉన్నాయి. గతంలో జరిగేవి జరగనివి ఎలాగో ఉండేవి. ఎప్పుడో చాలా కాలం క్రితం, బహుశా నెల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అంటే 1983 నేను మొట్టమొదటిసారి నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు ఈ ఆలయంకి వచ్చే పూజకని. మళ్ళీ తర్వాత నేను పెద్దగా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, రాలేదు. ఇటీవల కాలంలో నారాయణ గారికి చెప్పారని విజయభాస్కర్ వీళ్ళందరూ ఈ ఆలయం చూడాలన్నా మనం అంటే, ఒకసారి నారాయణ గారు మనం వచ్చాం ఇక్కడికి పక్కన ఉన్నటువంటి ఆలయం వచ్చడానికి మా అధికారులని అంచనాలు తయారు చేయమని, అంచనాలు తయారు చేసి ఆ అంచనాలను మాకు పంపండి, ఆలయ పునర్నిర్మాణం చేద్దాం, ఇంకా కొంత స్థలాలు కానీ ఏమైనా చిన్న చిన్న ఉంటే సరిచేసుకుందాం, ప్రహరీల నిర్మాణంలో వాస్తు దోషాలు లేకుండా చేద్దాం అని పూర్తిగా ఆలోచన చేస్తే
5.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఆలయం. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని విధానాలు పద్ధతులను 3,66,68,000 ఇప్పుడు మంజూరు చేశాం. దీనికి ఇది కాక ఇంకొక 1,83,32,000 రూపాయలు ఈ ఆలయంలో పునర్నిర్మాణ కార్యక్రమంలో స్థానిక ప్రజానీకం అంతా కలిసి ఈ 1,82,83,00,000 రూపాయలు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద గ్రాంట్ కింద కట్టాలి. ఇవాళ నిన్న నారాయణ గారితో మాట్లాడినప్పుడు విజయభాస్కర్ ఇది ఈ ప్రాంతం నెల్లూరు నగరమే అయినా చాలా ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, బయట ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం. స్థానికుల కన్నా ఇవాళ ఈ జిల్లాలోని బయట ప్రాంతాల వాళ్ళు ఎక్కువ చేరారు. ఎంత మొత్తం ఇక్కడికి రావాలి అని అంటే కొంత కష్టసాధ్యమని అన్న తర్వాత దాన్ని కూడా 50 లక్షల రూపాయలకి లిమిట్ చేసి 1,30,000 రూపాయలని 1,30,00,000 రూపాయలని తగ్గించి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ఈ 3,66,00,000కి తోడుగా మరొక 1,30,00,000 జమ చేసి ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వమే గ్రాంట్ ఇచ్చింది. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అనేటువంటివి ఇచ్చి ఎక్కడైనా ఆర్థికంగా వెనకబడి స్తోమత లేనటువంటి ఆలయాలు ఉంటే ఆ ఆలయాల్లో నిత్య నివేదన జరగడానికి, పూజలు చేయడానికి ఆ గ్రామంలో ఒకరిని ఎంపిక చేసుకుంటే దీపం పెట్టి నివేదన చేసేటువంటి వ్యక్తికి నెలకి 10,000 రూపాయలు ఇవాళ మన ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తూ ఉంది. ఇది గతంలో ఎన్నడూ లేనటువంటి. అలాగే ఆలయాల్లో పూజలు, పాలక వర్గాలు ఉన్నాయి, మా అధికార యంత్రాంగం అంతా ఉంది. అయినా ఆలయాల్లో పూజా కైంకర్యాలు మాత్రం ఆగమ పండితుల నిర్ణయం మేరకే జరగాలి. మన యొక్క ప్రమేయం ఉండకూడదు. వాళ్లే దానికి సరైనటువంటి పూజా కార్యక్రమాలని వివిధ పద్ధతుల్లో వాళ్ళ ఆచార వ్యవహారాల్లో వాళ్ళు నిమగ్నమై చేస్తారు. మనం దానిలో తలదూర్చకూడదని నిర్ణయం చేసి జీవో కూడా ఇచ్చాము. అదే జరుగుతుంది. పాలక వర్గాలన్నీ కూడా అలాగే పాలక వర్గాలతో పాటు అధికారులు, ఈవోలు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అనేక అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారు. ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఆదేశం ఒక్కటే, పరిపాలనలో మీరు భాగస్వాములు అవ్వాలే తప్ప ఆగమ వ్యవహారాల్లో మాత్రం, ఆచార వ్యవహారాల్లో సనాతన ధర్మాలని కాపాడడంలో మీ పాత్ర ఏమీ లేదు. అది ఆ ఆలయ అర్చకులకే స్వంతము అని చెప్పారు. అదే నడుస్తుంది. ప్రతి ఆలయ ప్రాంగణం కూడా పరిశుభ్రమైనటువంటి ప్రకృతి అందాన్ని ఆలయాల్లో మనం పెంచాలి. స్థలాలు ఉంటే చెట్లను పెంచాలి. ఆ చెట్ల నీడన వచ్చిన భక్తులు కాసేపు సేద తీరాలి. వచ్చిన వాళ్ళు ఆలయంలో భగవత్ సాన్నిధ్యంలో మనం కూడా కొద్ది గంటలు, కొద్ది సమయము ప్రశాంతంగా జీవించాలి అనేటువంటిదే ఇవాళ మన ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఇవాళ ఆలయాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రతి నిత్యం అవకాశం ఉన్న ఆలయాలన్నింటిలో నిత్య అన్నప్రసాదం పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఆలయాలకి ఆర్థిక వనరులు లేవు, కొన్ని ఆలయాలకి ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఆలయాల్లో దాదాపు 52 ఆలయాల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో నిత్య అన్నప్రసాదం ఏర్పాటు చేసి అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఉచిత అన్నప్రసాదం. కొన్నింటిలో వారానికి 1 రోజు 2 రోజులు కూడా కొన్నింటిలో జరుగుతుంది. కారణం ఏంటంటే కొన్ని ఆలయాల్లో కేవలం వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే ఆలయాలు తెరుస్తారు. ఇప్పుడు మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వారానికి 1 రోజే శనివారమే తెరుస్తారు, మళ్ళీ సాయంత్రానికి మూసేస్తారు, మళ్ళీ శనివారం రోజే తెరుస్తారు. కాబట్టి అటువంటి ఆలయాల్లో 1 రోజు 1 పూట నిత్య అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తారు. ఇలా అనేక మార్పులు చేస్తూ ఈరోజు ఆలయాల యొక్క మనుగడని కాపాడుకుంటూ ప్రజల్లో కూడా ఒక మంచి భావన కలిగే విధంగా, భక్తి భావన కలిగే విధంగా, ఆధ్యాత్మికంగా వాళ్ళు మనం గుడికెళ్ళి స్వామిని దర్శించుకోవాలి అనేటువంటి వాతావరణాన్ని ఇవాళ మేము ఈ ఆలయాల ద్వారా